జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ పార్టీ ఫిరాయింపులపై బీఆర్ఎస్ నేతలు మండిపడుతున్నారు. సంజయ్ కాంగ్రెస్ లో చేరడాన్ని నిరసిస్తూ కరీంనగర్ తెలంగాణ చౌక్లో బీఆర్ఎస్ నేతలు ఆందోళన చేపట్టారు. ఈ నేపథ్యంలో పోలీసులకు పార్టీ నేతలకు మధ్య తీవ్ర తోపులాట జరిగింది. పార్టీ టికెట్పై గెలిచిన సంజయ్ ముందుగా ఎమ్మెల్యేగా పదవికి రాజీనామా చేయాలని బీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేశారు. నుంచి కాంగ్రెస్ పార్టీ పోవడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఆయన రాజకీయ భిక్ష పెట్టిందే కేసీఆర్ గారు. ఈ రోజు సంజయ్ కి రాజకీయ భిక్ష పెట్టినప్పుడు కూడా ఏ మాత్రం కూడా నీతి నిజాయితీ లేకుండా ఆయన రాజకీయాలకు వచ్చిందే కేవలము బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ చేయబట్టి. కాబట్టి ఈ రోజు ఈ డబ్బులకు అమ్ముడుపోయేటువంటి డాక్టర్ సంజయ్ లాంటి జగిత్యాల ఎమ్మెల్యేను మనం ఊళ్ళో తిరగనిచ్చే ముచ్చట్లేదు. రానున్న రోజుల్లో ఇటువంటి వ్యక్తులు ఎవరైతే టీఆర్ఎస్ పార్టీలో ఉండుకుంటా 10 సంవత్సరాలు పదవులు నిర్మించుకొని అన్ని విధాలుగా కేసీఆర్ తో లాభపడి పార్టీ వదిలిపెట్టి పేరు దాంట్లో ఘోరమైన ద్రోహం ఏమీ లేదని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. ఇతరు పార్టీ వదిలిపెట్టి పోయే నాయకులను చెప్పులతో కొడతారు. రేపు రానున్న రోజుల్లో గుర్తుంచుకోండి ప్రజలను తెలియజేస్తున్నాం. బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల కష్టం వారు రక్తం దారపోసి ఈ రోజు నిన్ను గెలిపిస్తే కేసీఆర్ గారు ఒక అనామకుడైన నిన్ను ఈ రోజు ఎమ్మెల్యే చేస్తే ఎవ్వరికి సంబంధం లేకుండా ఒక అనామకుడైన నువ్వు ఈ రోజు కకృతిపడి ఈ రోజు కాంగ్రెస్ పార్టీలో చేరినావు. ఖబర్దార్ డాక్టర్ సంజయ్, నీవు కుక్క కూడా దేకది జైత్యాల్లోనే కాదు, నువ్వు రాజకీయ సన్యాసం చేయక తప్పదు. డాక్టర్ సంజయ్ ఒక్కడే కాదు, రాబో రోజుల్లో కరీంనగర్ నగరం వేదికైనా కాకుండా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీని కేసీఆర్ గారిని విడిచిపెట్టి ఎవరైతే పోతారో వారికి రాజకీయ సన్యాసం తప్పదు. అదేవిధంగా తెలంగాణ యావత్తు ప్రజానికం చూస్తా ఉన్నారు. ఎవరు అనామకులు ఈరోజు బీఆర్ఎస్ పార్టీలో మీరంతా ఎమ్మెల్యేలు అయ్యారు. ఈరోజు కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో మీరు ఎమ్మెల్యేలు మా పార్టీ కార్యకర్తల రక్తం ధారపోసి మిమ్మల్ని ఎమ్మెల్యేలు చేస్తే మీరు అన్ని అనుభవించి ఇవాళ మీ యొక్క అధిక ప్రేరేపణతో అది ఆశలతో ఈరోజు వేరే పార్టీలకు పోతా ఉన్నారు. డాక్టర్ సంజయ్ గారు ఈరోజు